చాలామందికి బయట ఒక స్థిరమైన సంఘం ఉండదు, ఒక స్థిరమైన సేవకుడు ఉండడు. కష్టం వస్తే ప్రార్థించేవారు ఉండరు. వీళ్ళు అటు తిరుగు, ఇటు తిరుగు, అటు తిరుగు, ఇటు తిరుగు, అక్కడికి ఎక్కడికి తిరుగుతూనే ఉంటారు. ఎందుకో తెలిసిన, వారికి కృప లేదు. ఈ ఆదివారం ఎక్కడ కనబడితే ఆదివారం అక్కడ, ఆదివారం అక్కడ కనబడితే ఈ ఆదివారం ఎక్కడ, ఈ ఆదివారం మొదటి ఆరాధనలు ఎక్కడుంటే సాయంత్రం ఆరాధనలు ఇంకో దగ్గర. ఒక స్థిరమైన కాపరి, ఒక స్థిరమైన సంఘము, కష్టం వస్తే కన్నీరు కార్చే సంఘము చాలామందికి లేదు. అదేంటో తెలిసిన, కృప లేదు వాళ్ళకి. సరే, కృపనిచ్చి దేవుడు నీకు మంచి సేవకునిచ్చి, కష్టంలో కన్నీరు కార్చే సంఘాన్నిచ్చి, ఒక క్రమాన్నిచ్చి దేవుని వాక్యమును అనుగ్రహిస్తే, కొంతమంది ఈ కృపను ఏం చేస్తూ ఉన్నారంటే నిరార్థకం చేసుకుంటా ఉన్నారు. క్రమంగా రారు.